దాదాపు 5000 సంవత్సరాల క్రితం బలరాముడు నిర్మించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా? బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో జరిగే మానవ వినాశనాన్ని చూడలేక కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి ధ్యానం చేసుకోవాలని వెళ్తుండగా దారి మధ్యలో ఉన్న ప్రజలు కరువు కటకలతో అనారోగ్యంతో ఉండటం చూడలేక బలరాముడు తన దగ్గర ఉన్న నాగలతో నాగావళి నదిని నిర్మిస్తాడు. ఈ పుణ్యతీర్థం దగ్గరే పుణ్యక్షేత్రం కూడా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఇక్కడే 5 శివాలయాలను నిర్మిస్తాడు. ఈ 5 శివాలయాల్లో ఒకటి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర దేవాలయం. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర దేవాలయం ప్రారంభోత్సవానికి దేవతలందరికీ ఆహ్వానం పంపిస్తాడు. దేవతలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ దేవేంద్రుడు మాత్రం తన కార్యవిధుల వల్ల రాత్రి స్వామివారిని దర్శించుకోవటానికి దేవాలయానికి వస్తాడు. ఆ సమయంలో శివుడు పార్వతి ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు ఇంద్రుడిని ఆపేస్తాడు. అలా నందీశ్వరునికి ఇంద్రునికి గొడవ జరుగుతుంది. ఈ గొడవలో దేవేంద్రుడు నందీశ్వరునిపై వజ్రాయుధం ప్రయోగించకపోతే నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుడిని ఎత్తి దూరంగా విసిరేస్తాడు.